మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి, తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వల్లేని ఇలా ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకుముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరిగ్గా చేసేవారు కదా అక్కడ. పెళ్ళి అవన్న కుర్రోలు కూడా నాకు పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేశారు, నేనిండా మీకు దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకునేది మాట్లాడేస్తాం. మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దాని వల్ల మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. మాకు కూడా 2 బోట్లు దొరికిపోయాయి కదా, నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు.